హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ స్వప్న. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ తెలుగు హౌస్ వైఫ్. ఈరోజు వ్లాగ్ జస్ట్ ఇప్పుడే స్టార్ట్ చేశానండి. ఇక్కడున్న ఈ కచరా అంతా ఏంటంటే, నేను యాక్చువల్గా కొన్ని ప్రోడక్ట్ రివ్యూస్ అవి చేస్తూ ఉంటాం కదా, అవి చేసేటప్పుడు వచ్చిన కవర్స్ అన్నీ కూడా అలాగే పడేయడం ఎందుకు అని చెప్పేసి అలా ఉంచాను. మీకు తెలుసుంటే ఈ రోజుల్లో చాలామంది స్కామర్స్ ఇట్లాగా వీటి మీద ఉండే బార్ కోడ్ ఉపయోగించో ఇట్లాగా ఏదో సంథింగ్ మన బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ స్టీల్ చేస్తున్నారు, అది ఇది అంటున్నారని చెప్పి మనం ఆర్డర్ పెట్టిన ప్రోడక్ట్స్ ఏవి పడేయకుండా వాటి కవర్స్ ఇలా ఉంచానమాట. ఒక రోజు కొంచెం అలా తీసుకొని కూర్చొని ప్రశాంతంగా అన్నీ ఎరేస్ చేసి పడేయచ్చులే అని చెప్పి తీసి ఉంచాను. మొత్తం ఈ చివరు ఉన్నాయి గజిబిజిగా ఉండి ఏదో తీయాల్సి వచ్చి అన్నీ తీసానమాట. సో ఇవన్నీ మళ్ళీ ఒకసారి సర్దేసి ఆ పక్కన పెట్టేస్తాను. ఈ రూమ్ అంతా ఇగో ఈ ప్రోడక్ట్స్ ఈ డెలివరీ వచ్చేవి అంత గలీజ్గా అంతా ఉంటుంది. సో చూద్దామని చెప్పేసి ముందైతే పక్కన పెట్టాను. అండ్ కొన్ని రివ్యూస్ చేయాల్సిన ప్రోడక్ట్స్ కూడా ఉన్నాయి, అవన్నీ కూడా వచ్చినాయి ఇక్కడ పెట్టాను. ఫస్ట్ అయితే కిచెన్లో వంట ఫినిష్ చేసేసి తర్వాత ఈ యొక్క పని అయితే చేస్తాను. రండి ఏం ప్రిపేర్ చేశానో మీతో ఇవాళ షేర్ చేస్తాను. యాక్చువల్గా ఈరోజు వంట చేద్దామంటే టమాటోస్ అన్నీ కూడా కంప్లీట్ అయిపోయినాయి. వంకాయ కూర చేద్దామని చెప్పి తీసాను. సరే టమాటాలు లేవు కదా అనేసి పక్కన పెట్టేసి ఇవ్వండి పచ్చి కొబ్బరి చాలా ఉంది డీ ఫ్రిడ్జ్లో, ఒక్కొక్కటి బ్యాచ్ వాడేసేసేద్దాం, కంప్లీట్ చేసేద్దాం, మరి ఎక్కువ రోజులు ఉన్న బాగోదు కదా. సో అందుకని ఇవి తీసాను. కొంచెం వాటర్లో వేస్తే మనకి దీంట్లోంచి కొబ్బరి పాలు తీసుకొని కొబ్బరి పాలతోటి పులావ్ చేసుకున్నాం ఇవాళ. సో గట్టిగా ఉన్నాయి, కొంచెం ఇందులో వాటర్ పడితే సరిపోతుందిలేండి, చల్లగా అయిపోతాయి. మామూలుగా మనం డీ ఫ్రిడ్జ్లో పెట్టినప్పుడు ఎక్కువ గడ్డ కట్టేస్తాయి కాబట్టి వాటంతటా అవి ఈజీగా రావు ఊడి. సో కవర్లో ఇలాగ మనం నీళ్ళు పోసేసి పెట్టామంటే చూసారా ఒక్క దెబ్బకి అన్నీ విడిపోయినాయి. అంటే నేను ఆల్రెడీ తీసి బయట ఉంచాను రండి. జిప్లాక్ కవర్స్ ఇంతకుముందు ఆర్డర్ చేసుకున్నాను. సో ఇవన్నీ కూడా కాస్త కూలింగ్ తగ్గితే మిక్సీ పట్టి కొబ్బరి పాలు తీసుకున్నాము. ఆ తర్వాత మిగిలిన మనము వడకట్టంగా వచ్చింది డ్రై చేసుకుంటే కోకోనట్ పౌడర్ లాగా యూస్ చేసుకోవచ్చు. సో ఇదైతే ముందు ఇక్కడ పెట్టి, సో ఇండస్ వ్యాలీ నుంచి తీసుకున్న నా యొక్క న్యూ పర్చేసెస్ మీతోటి ఇవాళ రివ్యూ షేర్ చేస్తాను. ఇది వచ్చేసి ట్రైప్లై స్టెయిన్లెస్ స్టీల్ కుక్వేర్ అనమాట. మంచిగా కడాయి స్టైల్లో వస్తుంది, బాగుంది. మంచిగా హ్యాండిల్స్, మీకు బ్రాండింగ్తో పాటుగా స్టాక్ పాట్ 2 లీటర్స్ అనమాట. మీకు ట్రైప్లై డిష్ వాషర్ సేఫ్ ఉంటుంది. గ్యాస్ స్టవ్, ఇండక్షన్ మీద దేని మీద అయినా సరే యూస్ చేసుకోవచ్చు. కొంతమంది ఇండక్షన్ స్టవ్ యూస్ చేస్తారు కదా, అలాంటి వాళ్ళు కూడా యూస్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ మీరు ఇండస్ వ్యాలీ నుంచి ఏదైనా తీసుకోవాలని అనుకుంటే నాది కోడ్ ఉంటుంది కదా, మీకు స్క్రీన్ మీద చూపిస్తాను, మోర్లా స్వప్న అని. ఆ కోడ్ ఉపయోగిస్తే మీకు 12% అడిషనల్ డిస్కౌంట్ కూడా వస్తుంది. ఇది ఒకటి తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఈ బాయిలర్ తీసుకున్నాను అనమాట. ఇది మీకు ఇలాగా 2 టైర్ కూడా దొరుకుతుంది, కొంచెం తక్కువ ప్రైస్ ఉంటుంది. ఏదైనా కొంచెం మనం ఎక్కువ చేసుకునేటప్పుడు బాయిల్ చేసుకోవాలనుకుంటే ఇలాగ 3 టైర్ కూడా యూస్ చేసుకోవచ్చు. నేను 3 టైర్ ఉన్నదైతే తీసుకున్నాను. ఇట్లాగ స్టీల్ లిడ్ అయితే వస్తుంది. ఇట్లా మనకి కొంచెం ఘాటు ఉండి హోల్స్ ఉంటాయి అన్నమాట ఆవిరిపోవడానికి. సో ఏవైనా మనము వినాయక చవితి అప్పుడు ఉండ్రాలు లాంటివి కానీ, వెజిటేబుల్స్ కానీ, ఇప్పుడు చాలామంది కూరగాయలు కూడా ఉడకబెడుతూ ఉంటారు కదా చిన్నపిల్లలకి ప్యూరీస్ చేయడానికి. సో అట్లా కానీ ఆయకుడుమ అలాంటివి ఏవైనా చేసుకోవచ్చు బాయిలింగ్ చేసేవి. ఇది కింద బాటమ్ అనమాట. ఇది కూడా మనము రైస్ కుక్ చేసుకునేలా అంత ఈజీగా ఇండక్షన్ బాటమ్ ఇచ్చారు, చూసారా మందంగా ఉంది. సో ఇందులో రైస్ పెట్టుకొని కూడా మనం రైస్ వండుకుంటూ దానిపైన ఇంకేమైనా బాయిల్ చేసుకోవాలన్నా సరే పెట్టుకుంటే ఎట్ ఏ టైం అయిపోతాయి. ఇట్లా సపరేట్గా మనకు ఒక బాయిలింగ్ చేసుకోవడానికి ఉంటే బాగుంటాయి అన్నమాట. సో ఇదొకటి. అండ్ ఒక ఐరన్ తడకా ప్యాన్ ఒకటి తీసుకున్నాను. ఐరన్ అంటే మనము పప్పు తాలింపు పెట్టినప్పుడల్లా ఉపయోగపడుతుంది అని చెప్పేసి ఇది ఒకటి తీసుకున్నాను. హ్యాంగ్ చేసుకోవడానికి ఇట్లాగా స్క్రూ అది రింగ్ కూడా ఇచ్చారు. సో ఇది ఎక్కడన్నా అలా గోడకు కూడా పెట్టుకోవచ్చు. 3 ఐటమ్స్కి లింక్స్ మీకు నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. పాసిబిలిటీ ఉంటే వ్యూ ప్రోడక్ట్స్లో కూడా ట్యాగ్ చేస్తాను. సో మీరు అక్కడ నుంచి కూడా షాపింగ్ అయితే చేసుకోవచ్చు. లేదంటే డిస్క్రిప్షన్ పిన్ కామెంట్లో లింక్స్ ఉంటాయి. తీసుకునే ముందు మాత్రం నా యొక్క కోడ్ మోర్లా స్వప్న అని ఉంటుంది కదా, స్క్రీన్ మీద చూపించేది యూస్ చేస్తే అడిషనల్ డిస్కౌంట్ అయితే వస్తుంది. ఇప్పుడు ఈరోజు మనం దీంట్లో ఫస్ట్ పులావ్ చేసుకుంటున్నాం కదా, కొంచెం ఎగ్స్ అయితే బాయిల్ చేసుకున్నాము.
సో ఎగ్స్కే కదా, జస్ట్ వాటర్ ఇందులో ఫిల్ చేసేసి స్టవ్ మీద పెట్టేసుకుంటే సరిపోతుంది. ఇంకా ఫర్దర్గా ఏ ఐటమ్స్ చేసుకోవాలనుకున్నా కూడా మనకి ఈజీగా ఉంటుంది. సో ఫస్ట్ కొద్దిగా వాటర్ పోసేసి ఇది పెట్టుకొని మనము ఎగ్స్ పెట్టేసుకున్నాము. కింద అన్నం అది వండేటప్పుడు ఎగ్స్ పెట్టుకుంటే ఆ వాటర్ కారి అన్నంలోకి వెళ్తుంది కదా, అలాంటప్పుడు ఏం చేయొచ్చు అంటే మనము అంటే అన్నం వండినా వండకపోయినా కూడా నేను ప్రిఫర్ చేసేది ఏంటంటే కొంచెం కరెక్ట్ సైజ్ కాకుండా కొంచెం చిన్న సైజు ప్లేట్ తీసుకుంటే మనకి వాళ్ళు ఇచ్చిన హోల్స్ అనేవి కవర్ అవ్వకుండా ఉంటాయి. దాంట్లో పెట్టేసి మనం పెట్టేస్తే వీటి మీద ఉడికినప్పుడు వచ్చిన నీళ్లు అందులోకే ఉంటాయి అన్నమాట. లేదంటే ఒక గిన్నె పెట్టేసినా సరిపోతుంది. ఆవిరి వస్తూ ఉంటుంది, వీటి మీద పడిన ఆవిరి అనేది కారి మళ్ళీ కింద ఏదైతే కుక్ చేసినా దాంట్లోకి వెళ్ళకుండా చక్కగా దీంట్లోనే ఉండిపోతుంది. సో నేను ఒక 4 ఎగ్స్ పెట్టేశాను. ఇక్కడ వాటర్ పెట్టేశాను. అంటే ఎగ్స్ కోసమే మనం దీన్నే అని కాదు, నేను ఈరోజు యూజ్ చేయడానికి ఎగ్స్ అయితే చూపిస్తున్నాను మీకు. ఇందాక చెప్పినట్టుగా బోల్డ్ అని అదర్ బాయిలింగ్ రెసిపీస్ అన్నీ కూడా యూజ్ చేసుకోవడానికి ఇది చాలా కన్వీనియంట్గా ఉంటుంది. సో దీన్ని స్టవ్ మీద పెట్టేసి, సో ఫస్ట్ టైం కొత్త ప్రోడక్ట్స్ ఏవైనా వస్తే మనకు వెంటనే యూజ్ చేయాలని ఉంటుంది కదా. ఇదైతే నేను ఆల్రెడీ పప్పు చేసి తాలింపు పెట్టేసుకున్నాను, యూజ్ చేశాను. ఐరన్ పక్కన పెట్టేసి మనకి కొబ్బరి ముక్కలు నానిన తర్వాత మిక్సీ పట్టి కొబ్బరి పాలు తీసుకున్నాం. ఈ లోపల ఈ స్టాక్ పాట్లో రైస్కి వండాలి కదా, ఈ యొక్క లోగో తీసేద్దాం. ఏం లేదు, సింపుల్గా స్టవ్ మీద పెట్టామంటే ఈజీగా వచ్చేస్తుంది. లేదంటే మీ దగ్గర ఇదిగోండి ఇట్లా అంటేనే వచ్చేసింది. సో ఒకసారి కడిగేద్దాం. నేను ఇంతకు ముందు కూడా కొబ్బరి పాలతో పులావ్ చేశానండి, చాలా బాగా అనిపించింది. మళ్ళీ ఇంకొకసారి ట్రై చేద్దాము. అండ్ నేను ఏంటంటే దేవుడి దగ్గర కొట్టిన కొబ్బరికాయలు వేస్ట్ అవ్వకుండా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను కాబట్టి మనకి పచ్చిగా వచ్చే పాలు అనేవి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇన్స్టెంట్గా తయారు చేసుకోవచ్చు అనమాట, ఈజీగా ఉంటుంది. సో అవి యూస్ చేసేసేద్దామని చెప్పి ఈరోజు మామూలుగా పులావ్ కాకుండా రెగ్యులర్గా మసాలా స్టైల్ కాకుండా కొంచెం కొబ్బరి పాలతో చేసుకుంది ఏంటంటే సాఫ్ట్గా క్రీమీగా టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది. సో మీరు కూడా ఈసారి నెక్స్ట్ టైం ఇంట్లో కొబ్బరి చిప్పలు ఉంటే ఇలా ట్రై చేయండి, డెఫినెట్గా మీకు టేస్ట్ అయితే బాగా నచ్చుతుంది. నేనైతే ఇక్కడ ఆయిల్కి బదులుగా నెయ్యి తీసుకున్నాను. 2 స్పూన్ల నెయ్యి వేసి షాజీరా, చెక్క, లవంగ, యాలుక, అలాగే స్టోన్ ఫ్లవర్, బిర్యానీ ఆకు ఇవి కొద్దిగా వేసాను. కాస్త ఎక్కువగా స్ట్రాంగ్గా ఫ్లేవర్ ఉండాలనుకునే వాళ్ళు కొంచెం మసాలాలు ఎక్కువ వేసుకోవచ్చు, లైట్గా ఉండాలనుకుంటే మనం తగ్గించుకోవచ్చు. దీంట్లోకి నేను ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ ఇవన్నీ వేసేసి తర్వాత మిక్స్ చేసేసుకొని అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా 1 స్పూన్ వేసేసి కలుపుతున్నాను. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అనేది కొద్దిగా పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసేసుకుని దీంట్లోకి నేను ఆలు అలాగే పచ్చి బఠానీ ఈ 2 వెజిటేబుల్స్ ఉన్నాయి, ఈ 2 వేసేసి మిక్స్ చేసుకుంటున్నాను. కాసేపు మూత పెట్టుకున్నాం అనుకోండి, మగ్గుతూ ఉంటుంది కదా. ఈ లోపల ఎగ్స్ బాయిల్ అయ్యా లేదా అని చెప్పేసి స్టవ్ ఆఫ్ చేసేసాను. చూస్తే ఇగోండి నేను చెప్పాను కదా, ఇలా ప్లేట్ పెట్టుకోకపోతే ఏదన్నా ఇలా అయిందనుకోండి, మనం ఏదైతే వండుతున్నామో ఆ గిన్నెలంతా కూడా గుడ్డు స్మెల్ పట్టేసి క్లీనింగ్ దగ్గర ఇబ్బంది అనిపిస్తుంది. సో అందుకని చెప్పేసి ప్లేట్ పెట్టుకుంటే సేఫ్టీ, మనకు ఆ ప్లేట్ వరకు ఇబ్బంది లేకుండా ఉంటుంది. మీరు కూడా నెక్స్ట్ టైం ఎప్పుడన్నా ఇలాంటి బాయిలర్లో యూస్ చేస్తే డైరెక్ట్గా కంటే కూడా ఇట్లా ప్లేట్లో పెట్టుకోండి బెస్ట్. అండ్ ఇక్కడ ఇంకొక పాయింట్ చెప్పాలి, నేను ఇవన్నీ కూరగాయ ముక్కలు మగ్గిన తర్వాత కొంచెం ఎసరు వేసి ఆ తర్వాత కొబ్బరి పాలు పోయాల్సిందంటే సఫిషియెంట్ ఉన్నాయని చెప్పేసి డైరెక్ట్గా కొబ్బరి పాలే యూజ్ చేశాను. ఓకే మనం వాడుకోవచ్చు, కానీ కొద్దిగా ఎసరు వాటర్ వేసి మనం మరిగేటప్పుడు తర్వాత బియ్యం వేసుకున్నాక కొబ్బరి పాలు యాడ్ చేసుకుంటే బాగుండేది. ఇది ఒక స్టెప్ నేను మనకి ఇంట్లో ఎక్కువగా ఉన్నాయని చెప్పేసి వాటర్ బదులుగా అన్నీ కలిపేశాను. సో మీరు చేసేటప్పుడు ఇలా డైరెక్ట్గా ఇవే కాకుండా ముందు కొద్దిగా వాటర్ వేసుకొని మంచిగా ముక్కలన్నీ కూడా కలుపుకున్న తర్వాత ఉప్పు కూడా సరిపడా చూసి వేసుకొని నెక్స్ట్ కొబ్బరి పాలు మిక్స్ చేసుకొని అప్పుడు కుక్ చేసుకోండి, టేస్ట్ అయితే బాగుంటుంది. నేను కళ్ళుప్పు కొంచెం లావుగా ఉన్నవన్నీ తీసేసి వేసేస్తున్నాను అనమాట. అంటే ఇవి కరిగిపోతాయి కదా, ఇట్లా లిక్విడ్గా ఉండే ఏదైనా వాటిలో వేసేసుకుంటే నడిచిపోతుంది. సన్నగా ఉన్నవి ఏంటంటే కర్రీస్ కోసం ఉంచుతూ ఉంటాను. సో అదండి, ఇంకా ఫైనల్గా ఎగ్స్ కొంచెం అటు ఇటు అయినాయి కదా, అలాంటివి తీసేటప్పుడు సరిగ్గా రాకుండా వచ్చిన ఎగ్స్ చూస్తే నాకు తినబుద్ధి కాదు.
అది అయినా ప్రోటీన్ కోసమే తింటాను, అంత ఎక్కువ ఇష్టంగా తిన్నాను. అందుకని చెప్పేసి ఇక తప్పదని ఈ చిన్నది ఎటు తడక ప్యాన్ తీసాను కదా, ఇక దీంట్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఫ్రై చేసి ఉప్పు కారం కాస్త పసుపు లైట్గా చల్లేసాను. ఇది వెల్లుల్లి కారము కాబట్టి ఫ్లేవర్ బాగుంటుంది. మంచిగా స్పైసీగా రెడీ చేసేసాను. అండ్ ఇంకో పక్కన స్టవ్ మీద పులావ్ కూడా రెడీ అయిపోయింది. ఇవి ఇవాళ మా సింపుల్ లంచ్ రెసిపీస్. మీరేం చేశారో కామెంట్ సెక్షన్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేసి మీకు తెలిసిన వాళ్ళు కూడా షేర్ చేయండి. మీరు కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.